ఏంటి అసలు లావణ్య ఈ డ్రగ్స్ నిజంగానే తీసుకుంటదంటండి? అయ్యో! ఒప్పుకుంది కదా ఆవిడే. ఆ డ్రగ్స్ వాడి వాడేమో బహుశా ఆవిడకి మైండ్ పని చేయట్లేదేమో. మైండ్ ఎక్కువ పని చేయడం వల్ల వచ్చే ఓకే. కష్టాలు. ఎక్కువ పని చేయటం వల్ల. అంటే ఎవరిని ఎలా ఇరికించాలి? శీలం మానం అనేది చాలా పవిత్రం కదండి ఆడవాళ్ళకి. అటువంటిది ఆ అమ్మాయి అంత మందితో షేర్ చేసుకొని అలాగా మాట్లాడతానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయి మరి ఈ వీడియో చూసి నా మీద కేసు పెట్టినా కూడా నేను ఫేస్ చేయడానికి రెడీ. నిజంగానే మస్తాన్ సాయి అంటే హార్డ్ డిస్క్ లో అంతమంది అమ్మాయిలకు సంబంధించి ఇది ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. జనాలకి తెలియాల్సిన ప్రశ్న. మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ చేశాడు అనుకుందాం. ఎవరు కేసు పెట్టాలి? బ్లాక్ మెయిల్ అయినా అమ్మాయిలు పెట్టాలి. మీ జీవితం అంతా ఇట్లా పోరాటాలు చేయడమే సరిపోతుంది. ఎక్కడండి, మొన్నే కదా నేను వచ్చాను. సంవత్సరం అయింది కదా, సంవత్సరం కూడా కాలేదు. అంతే. కంటిన్యూస్ గా మీరే ఉన్నారు ఈ ఇష్యూ మీద, మీరే వాయిస్ ఇస్తున్నారు కదా. నేను అలాని ప్రతి ఎదవ ఎవడైతే తప్పులు చేశాడో వాడు వెనకాల నేను నిలబడను. కానీ అమ్మాయి ఇక్కడ అని చెప్పి కళ్ళ ముందు తెలుస్తున్నా కూడా ఇప్పుడు లావణ్యకి మీకు ఎటువంటి పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు కదా. కేసు తప్పు అని చెప్పి వాదిస్తూ వచ్చాను. ఆవిడికి నా వాదన నచ్చలేదు. సో నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసింది, కొట్టించింది. అంటే అంత అమ్మాయి మ్యానిపులేట్ చేస్తుందా? అంత కళ్ళ ముందు కనబడుతుంది. పోలీసులనే మ్యానిపులేట్ చేస్తుంది, లాయర్లను మ్యానిపులేట్ చేస్తుంది, రిపోర్టర్స్ తో డ్రగ్ పార్టీలు చేసుకుంటూ వాళ్ళతో రాయిస్తుంది. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అంటే ఆ అమ్మాయి సినిమాల్లో చేయట్లా, సీరియల్స్ లో చేయట్లా, ఈవెంట్స్ ఏం చేయట్లా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా మంచి ప్రశ్న అండి. వాళ్ళ కుటుంబం ఉంది, పరువు తక్కువ పని అనే ఆలోచన అమ్మాయికి ఎందుకు రావట్లా? అంటే బరితెగించేసింది అనుకోవాలా? అనుకోవాలి, ఖచ్చితంగా. నేను ఆడపిల్లని, నాకు పరువు మర్యాద ఉంది. మీకు ఒక మాట చెప్తా, ఇక్కడ బరి తెగించిన వాళ్ళకే రోజులు న్యాయాలు జరుగుతాయి. జానీ మాస్టర్ దాంట్లో నిజంగా జానీ మాస్టర్ తప్పేం లేదంటారా? తప్పు. ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తారు. మగాడు నిజం చెప్పినా తడికిలాగా ఉంటుందంట, ఆడది అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉంటుందంట. చూస్తే మన మీద ఎవరికి సానుభూతి రాదు, అది మనకు అంత తొందరగా ఏడుపు కూడా రాదు. అదే ఒక అమ్మాయి ఎంత కర్కోటకు రాలేను, ఒక న్యాయం చేశాడు సార్, బాలు నన్ను అన్యాయం చేశాడంటే వీడు చూడడానికి కట్టాడు, చూడు వీడు మీసాలు గడ్డలు, వీడు సీరియల్కి వెళ్ళినా, సీరియల్కి వెళ్ళినా కూడా కమిట్మెంటా నాన్ కమిట్మెంటా అది ఏదో పెద్ద ఇదిలాగా. ఇప్పుడు టచ్ లోనే ఉన్నారా రాజ్ తరుణ్? మీరు మాట్లాడుకుంటున్నారా? అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ ఇష్యూ మీద రీసెంట్ గా మాట్లాడారా? నేను ఎప్పుడు అదే అంటే మనం అనుకునేదే జరిగింది, మనం అనుకునేదే జరిగింది. తర్వాత రాజు ఎక్కడో వేరే ఇల్లు తీసుకొని పాపం ఎక్కడో ఉంటున్నాడు. ఒకసారి ఎప్పుడు కాల్ చేసినప్పుడు ఏదో ఇట్లా కొత్త ఇల్లు తీసుకున్నాను అంటే ఒకటే, ఈసారి ఎవరికి ఇస్తున్నావు ఇల్లు అని అడిగి